ఆంధ్రప్రదేశ్లో పంటల బీమా పథకాల అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. ప్రకృతి వైపరీత్యాలు, అకాల వర్షాలు, వాతావరణ మార్పుల వల్ల రైతులు నష్టపోకుండా కాపాడేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఖరీఫ్ సీజన్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన PMFBY మరియు సవరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో సాగయ్యే అన్ని ప్రధాన ఆహార పంటలు, వాణిజ్య పంటలకు బీమా లభించనుంది. పంటల బీమాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జీవో రిలీజ్ చేయడం జరిగింది. మనకు పంటల బీమాలో ప్రధానంగా 2 పథకాలు ఉంటాయండి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన PMFBY, రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్, పునర్వ్యవస్థీకరించబడిన వాతావరణ బీమా పథకం. ఈ 2 పథకాల్లో అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. మేము ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు సంబంధించి క్లస్టర్ 6 అంటే 3 జిల్లాల్లో మేము ఈ పథకాన్ని అమలు చేస్తున్నాము. 1 వెస్ట్ గోదావరి, 2 విజయనగరం, 3 శ్రీ సత్యసాయి. వెస్ట్ గోదావరిలో ప్రధాన పంట ఒకే ఒక పంట వరి పంట, విలేజ్ యూనిట్ ఆధారంగా మేము అమలు చేస్తున్నాము. ఇది రైతులు దీన్ని కట్టుకునే దానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్టు 15. బ్యాంకుల ద్వారా లోన్ తీసుకున్న వాళ్ళు లోన్ తీసుకుంటే వాళ్ళు డెబిట్ చేస్తారు. అలా కాకుండా నాన్ లోన్ ద్వారా మీ దగ్గర ఉన్న CSC సెంటర్లైనా కట్టుకోవచ్చు. ఎకరానికి 210 రూపాయలు చెల్లిస్తే మీకు బీమా వర్తిస్తుంది. ఎస్పెషల్లీ వెస్ట్ గోదావరి, ఈ గోదావరి ప్రాంతాల్లో మనం చూస్తున్నాం అకాల వర్షాలు వచ్చి పంట ఎప్పుడైనా కానీ మనకు డ్యామేజ్ అనేది జరగవచ్చు. కాబట్టి రైతులందరూ తక్కువ ప్రీమియం ఉంది కాబట్టి మీరు ప్రీమియం చెల్లించి ఇన్సూరెన్స్లో చేరవలసిందిగా నా మనవి. అలాగే విజయనగరంలో కూడా 5 పంటలు ఉంటాయండి. దాంట్లో ప్రధాన పంట వచ్చేసి విలేజ్ యూనిట్ ప్యాడీ అండి. విజయనగరంలో ఎకరానికి 200 రూపాయలు కడితే చాలు. దీనికి కూడా ఆగస్టు 15 తేదీ ఉంటుంది. అలాగే సత్యసాయి జిల్లాలో విలేజ్ ప్రాతిపదికన కంది పంట ఉంటుందండి. కంది పంటలో కూడా చేరడానికి లాస్ట్ డేట్ జూలై 31 తేదీ. సో ఈ 3 జిల్లాల్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కింద అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియాకి మీరు ప్రీమియం చెల్లించి బీమాలో చేరవలసిందిగా మా మనవి. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం, రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్, ఈ పథకాన్ని మేము ఈ ఖరీఫ్ 2026 సంవత్సరానికి సంబంధించి 8 జిల్లాల్లో అమలు చేస్తున్నాము. అనంతపూర్ జిల్లాలో మొత్తం 6 పంటలకు మేము ఈ పథకాన్ని అమలు చేస్తున్నాము. అనంతపూర్ జిల్లాలో ఎక్కువగా సాగు చేసే పంట వేరుశెనగ. సో వేరుశెనగకి వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాన్ని అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా అమలు చేస్తుంది. ఈ పథకానికి లాస్ట్ డేట్ జూలై 15 తేదీ అండి. మొత్తం అన్ని పంటలకి, వాతావరణ బీమాలో ఉండే అన్ని పంటలకి జూలై 15 తేదీ లాస్ట్ డేటు. బ్యాంకులో లోన్ తీసుకునే వాళ్ళు బ్యాంకులో లోన్ తీసుకోండి. అలా బ్యాంకులో లోన్ తీసుకొని వాళ్ళు మీ దగ్గర ఉన్న CSC సెంటర్లోకి వెళ్ళి నాన్ లోన్ కింద మీరు 2 రోజులు అవ్వచ్చు ప్రీమియం చెల్లించి. సో అనంతపూర్ జిల్లాలో మొత్తం 6 పంటలు ఉంటాయండి. మొదటి పంట వచ్చేసి ప్రధాన పంట వేరుశెనగ, 2వ పంట పత్తి, 3వ పంట వచ్చేసి బత్తాయి, 4వ పంట దానిమ్మ, 5వ పంట వచ్చేసి అరటి, 6వ పంట టొమాటో. సో ఈ 6 పంటలకి మీరు బీమా తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాము. 2వ జిల్లా నంద్యాల అండి. నంద్యాలలో కూడా 3 పంటలు ఉన్నాయి. 1వ పంట వచ్చేసి వేరుశెనగ, 2వ పంట పత్తి, 3వ పంట అరటి. ప్రకాశం జిల్లాకు వస్తే ఒకే ఒక పంట ఉందండి, పత్తి. అలాగే పల్నాడు జిల్లాలో కూడా పత్తి పంటకు ఈ వాతావరణ బీమా అమలు చేస్తున్నాము. అలాగే బాపట్ల జిల్లాలో కూడా పత్తి పంటకు వాతావరణ బీమా అమలు చేస్తున్నాము. అంబేద్కర్ కోనసీమలో అరటి పంటకు వాతావరణ బీమాను అమలు చేస్తున్నాము. ఏలూరు జిల్లాలో 2 పంటలకండి, నిమ్మ పంటకి ఏలూరు జిల్లాలో మేము వాతావరణ బీమా అమలు చేస్తున్నాము. అలాగే పత్తికి కూడా ఏలూరు జిల్లాలో వాతావరణ బీమా అమలు చేస్తున్నాము. అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా పత్తి పంటకు వాతావరణ బీమా అమలు చేస్తున్నాము. అందరికీ మేము విన్నవించుకునేది ఏంటంటే ఖచ్చితంగా బీమా పొందండి. రాబోయే పంట నష్టాన్ని అరికట్టి మీరు నష్టపరిహారం అనేది మీకు సకాలంలో చెల్లించబడుతుంది. ఎవరైతే బీమా కడతారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు పంట వేసినట్టు ఈ క్రాప్లో నమోదు చేయించుకోవడం తప్పనిసరి. పంట బీమా చేసుకునే రైతులు తమ వివరాలను ఈ పంటలో నమోదు చేసుకోవడం తప్పనిసరి. గ్రామ సచివాలయాల్లోని అధికారులను సంప్రదించి బీమా ప్రీమియం చెల్లించవచ్చని సూచిస్తున్నారు. ఎల్నినో లాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితి ఉత్పన్నమవుతున్న ప్రస్తుత తరుణంలో పంటల బీమా పథకాలు రైతాంగానికి ఉపశమనంగా మారే అవకాశాలున్నాయంటూ అధికారులు సూచిస్తున్నారు.